హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఆలుగడ్డ టమాటా అండి. సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీరులో పెట్టుకున్నామండి. ఆ తర్వాత కొన్ని ఆలుగడ్డలు, మన పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, మెంతి కూర ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇవన్నీ దాంట్లో వేసేటివి కాబట్టి మీకు అన్నీ చూపిస్తున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. తర్వాత కొన్ని మెంతులు వేస్తున్నాము టేస్ట్ కోసం. 2 ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం దాంట్లో. ఇలా మనం ఎల్లిపాయలు కట్ చేసుకుని చూపించాం కదా మీకు, దీంట్లో యాడ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని కొద్దిగా ఆయిల్లో రోస్ట్ చేసుకుంటే చాలు. లైట్గా కొద్దిగా రోస్ట్ చేసుకుంటే చాలండి. కొద్దిగా మనకు ఆ తర్వాత మనము మిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాము కదా, మళ్ళీ ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయితే కొన్ని మిరపకాయలు దీంట్లో యాడ్ చేసుకోండి. చూసారు కదా, దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలానే రోస్ట్ చేసుకోండి. కలుపుకోండి బాగా. చూస్తున్నారు కదా. ఆ తర్వాత వంకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నామండి మేము. వంకాయలు వేస్తున్నాము ఎందుకంటే ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు మీరు, కానీ వంకాయలు వేస్తే కొద్దిగా దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని మేము వేస్తున్నాము. మీరు ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నాక వంకాయలు కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇలా చేస్తున్నాము. ఆ తర్వాత సరిపడేంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలా బాగా కలుపుకోండి. మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కానీ అంతా కలిసిపోయేలా. చూస్తున్నారు కదా, అంతా కలిసిపోయింది పసుపు అంతా ఆయిల్లో. ఆ తర్వాత మనం మెంతికూర కట్ చేసుకున్నాం కదా, దీంట్లో యాడ్ చేసేసేయండి. మెంతికూర వేయడం వల్ల వంకాయ కర్రీ సూపర్ అవుతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే వంకాయలో మెంతికూర వేసామనుకోండి కొద్దిగా టేస్ట్ బాగా సూపర్ ఉంటుందని నేను వేస్తున్నాను. మీరు కూడా వేయండి, చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత మనము కారం కొద్దిగా యాడ్ చేద్దాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కారం 2 వేస్తే కాంబినేషన్లో బాగుంటుంది. అందుకే నేను కొద్దిగా కారం కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మనం ఆలుగడ్డ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఆలుగడ్డ అనేది కొద్దిగా మనము మెత్తగా అయ్యేలా దీంట్లో ఫుల్ ఫ్లేమ్లో పెట్టేయండి. ఇలా కొద్దిగా అయితే చాలు. చూస్తున్నారు కదా, కర్రీ ఇలా అయ్యాక దీంట్లో మనము టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, యాడ్ చేసుకున్నారనుకోండి. దీన్ని కూడా కొద్దిసేపు మనము ఫ్రై చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 10 మినిట్స్ తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి సూపర్ అవుతుందండి మీ కర్రీ వచ్చేసి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, కర్రీ అనేది చాలా టేస్టీగా అవుతుంది. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.